హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ చేతురెట్ వందన. ఇవాళ వీడియోలో ఒక మంచి నోటిఫికేషన్ గురించి అయితే షేర్ చేస్తున్నాను. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. IASERలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల గురించి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో పూణేకి సంబంధించి అనమాట. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అదేవిధంగా శాలరీ డీటెయిల్స్, ఈ జాబ్ యొక్క పని ఏముంటుంది, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ క్లారిటీగా షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఫర్ రెగ్యులర్ నాన్ టీచింగ్ పొజిషన్స్ అనేసి ఉందన్నమాట. సో ఇక్కడ మనం మొత్తంగా చూసుకుంటే ఫ్రెండ్స్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు అనమాట. ఇవైతే టోటలీ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ప్రభుత్వ ఉద్యోగాల కోసం వాళ్ళకైతే ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనేది చెప్పవచ్చు. అసలు IASER అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పూణే అనే ప్రముఖ కేంద్ర సంస్థ అనమాట. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ కోసం అనేసి టోటల్ 8 పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో దీనిలో అప్లికేషన్ ఫీజు ఏమీ ఉండదు. ఇది గవర్నమెంట్ జాబ్స్ అండ్ పర్మనెంట్. అదేవిధంగా మంచి శాలరీ కూడా ఉంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా అప్లై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఒక విద్యా పరిశోధన సంస్థ. సో ఇందులో టాప్ సంస్థల్లో ఒకటిగా అయితే గుర్తింపు పొందింది. సో ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. ఓకేనా. సో పూణేలో ఉన్న క్యాంపస్లో అనమాట అడ్మినిస్ట్రేటివ్, అకౌంట్స్ అండ్ లాంగ్వేజ్ విభాగాల్లో స్టాఫ్ అనేది అనమాట అవసరం ఉంది. అంటే దేనిలో వేకెన్సీస్ ఉన్నాయి అని చూసుకుంటే ఫ్రెండ్స్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ అకౌంట్స్ అండ్ లాంగ్వేజ్ విభాగాలు ఉంటాయి. ఇవన్నీ నాన్ టీచింగ్ విభాగానికైతే సంబంధించిన పర్మనెంట్ జాబ్స్ అనమాట. సో పోస్ట్ నేమ్ చూసుకుంటే అసిస్టెంట్ రిజిస్ట్రార్ అండ్ ప్రైవేట్ సెక్రటరీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్, ఫీమేల్. నెక్స్ట్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, అకౌంటెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, మల్టీ స్కిల్. టోటల్గా సంబంధించి ఓవరాల్ వచ్చేసి 8 వేకెన్సీస్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో జాబ్ లొకేషన్ వచ్చేసి పూణే ఆర్ మహారాష్ట్ర. నెక్స్ట్ కేటగిరీ చూసుకుంటే ఫ్రెండ్స్, గ్రూప్ A, B అండ్ C. ఓకేనా. నెక్స్ట్ అప్లికేషన్ మోడ్ వచ్చేసి పూర్తిగా ఆన్లైన్ అనమాట. పూర్తిగా ఆన్లైన్ ప్రాసెస్లో ఉంటుంది. ఇక్కడ మనం అఫీషియల్ వెబ్సైట్ని అయితే చూసుకుంటే ఫ్రెండ్స్, www.iaserpune.ac.in వెబ్సైట్లో మరి లాగిన్ అయ్యేసి మనం చెక్ చేసుకుంటే ఫ్రెండ్స్, పూర్తి డీటెయిల్స్ అనేవి మనకి వెబ్సైట్లో అనమాట ఇచ్చుంటారు. సో మీరు ఆ విధంగా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మెయిన్ ఈ జాబ్స్కి సంబంధించి ఏంటి పని ఉంటుంది అనుకునంటే, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్లో ఆఫీస్ రోజువారీ పనులు, అదేవిధంగా ఫైల్, నెక్స్ట్ కంప్యూటర్ పని చేయాల్సి అయితే ఉంటుంది. అంటే నేను ఇది క్లారిటీగా మీకు ప్రెజెంట్ చూపిస్తున్నాను చూడండి. ఇందులో డీటెయిల్డ్గా టోటల్ 27 పేజెస్లో అనమాట డీటెయిల్ వర్షన్లో మనకైతే ఇచ్చారు ఫ్రెండ్స్. సో దేనికి ఏం పనులు ఉంటాయి అనేది అనమాట క్లారిటీగా అయితే మెన్షన్ చేశారనమాట. ఓకేనా. అసిస్టెంట్ రిజిస్టర్ పోస్ట్లో అయితే చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలు సీనియర్ అధికారులకు సహాయం అయితే చేయడం ఉంటుంది. అకౌంటెంట్ పోస్ట్లో చూసుకుంటే ఆర్థిక లెక్కలు, లావాదేవీలు, బిల్లుల నిర్వహణ, ఆడిట్ రిపోర్ట్లు ఇవన్నీ తయారు చేయడం అనేది ఉంటుందన్నమాట. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్లో చూసుకుంటే ఫ్రెండ్స్, హిందీ ఇంగ్లీష్ మధ్య అనువాదం చేయడం అనేది ముఖ్యమైన పని. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ పోస్ట్ మహిళలకు మాత్రమే, ఇది కేవలం పరిమితం అనమాట. ఇందులో క్యాంపస్లో స్పోర్ట్స్ కార్యక్రమాలు అయితే నిర్వహణ చూసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ సెక్రటరీ పోస్ట్లో అయితే ఉన్నత స్థాయి అధికారులకు పర్సనల్ అసిస్టెంట్గా అయితే పనిచేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా అర్హతలు చూసుకుంటే, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే ఏదైనా విభాగంలో 50% మార్కులతో అనమాట బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అదే సమయంలో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్
ఆ లాంటి వాటిలో అనమాట మంచి పట్టు అయితే ఉండాలి. అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టుకు మాస్టర్ డిగ్రీ ఇతర అనుభవం అవసరం అనమాట. నెక్స్ట్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్ చూసుకుంటే హిందీలో మాస్టర్ డిగ్రీ ఉండాలి. అకౌంటెంట్ పోస్ట్కి కామర్స్ గ్రాడ్యుయేషన్ లేదా సంబంధిత అర్హత ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ పూర్తిగా పైనుంచి స్క్రోల్ చేసేసాను నేను. ఇక్కడ చూసుకుంటే మనకి స్టార్టింగ్లో ఒక్కొక్క జాబ్కి ఏంటి శాలరీ డీటెయిల్స్ అయితేనేమి, ఏజ్ క్వాలిఫికేషన్స్ అయితేనేమి అన్నీ 1 by 1 అనమాట. అలాగా మనకి ఇచ్చేసారనమాట స్టెప్ బై స్టెప్. సో చూసుకోండి, పోస్ట్ నెంబర్ 2 అసిస్టెంట్ రిజిస్టర్ పోస్ట్ నెంబర్ 2 చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, నెక్స్ట్ ఏం జాబ్ చేయాల్సి ఉంటుంది, ఏజ్ ఎంత అనేది క్లారిటీగా మనకి పోస్ట్కి 1 by 1 అనమాట ఇచ్చేసారు. ఇంకా మన జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్ చూసుకుంటే హిందీలో మాస్టర్ డిగ్రీ ఉండాలి. అకౌంటెంట్ పోస్ట్కి అయితే కామర్స్ గ్రాడ్యుయేషన్ మీద సంబంధిత అర్హత ఉండాలి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. 5/12/2026 నాటికి అనమాట. రిజర్వేషన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే వయసులో సడలింపు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా శాలరీ విషయాలు చూసుకుంటే పోస్టుని బట్టి స్థాయిని బట్టి అనమాట నెలవారీ జీతాన్ని అయితే చెల్లిస్తారు. సో 25,500 నుంచి 81,100 మధ్యలో అనమాట పర్ మంత్ శాలరీ అనేది మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో అసిస్టెంట్ రిజిస్ట్రార్ వంటి గ్రూప్ ఏ పోస్టులకు అయితే ఎక్కువ జీతం, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వంటి గ్రూప్ సి పోస్టులకు అయితే తక్కువ స్కేల్ వర్తిస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అలవెన్స్లు కూడా మనకు అదనంగా అయితే ఇస్తారనమాట. ఓకేనా. సో హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలంటే మొదట మనం ఆన్లైన్ రాత పరీక్ష అయితే నిర్వహిస్తారు ఫ్రెండ్స్. ఎలా మనల్ని ఈ జాబ్కి అయితే సెలెక్ట్ చేస్తారంటే ఇందులో జనరల్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ సంబంధిత విభాగంపై పరిజ్ఞానం అయితే ఉండాల్సి ఉంటుంది. కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే కంప్యూటర్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. అదేవిధంగా లాస్ట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయితే ఉంటుందన్నమాట. తర్వాత మన సర్టిఫికేట్స్ అన్నీ సరిగ్గా ఉంటే ఉద్యోగం అనేది డెఫినెట్గా మన సొంతం అవుతుంది. సో నెక్స్ట్ హౌ టు అప్లై చేసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం IISER వెబ్ ఐడి ఉంది కదా, దాన్ని మనం ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకి హోమ్ పేజీలో అనమాట రిక్రూట్మెంట్ లేదా కెరీర్ సెక్షన్ అనేది ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ లింక్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో రిజిస్టర్ అనే బటన్ పైన క్లిక్ చేసి మన పేరు, ఈమెయిల్ ఐడి ఇచ్చి రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ మనకి కనిపిస్తుంది అనమాట. ఆ ఫామ్లో టోటల్లీ మన వ్యక్తిగత వివరాల, వయసు, తర్వాత విద్యార్థులన్నీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోటో, సంతకం, సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మనం కన్ఫర్మేషన్ కోసం ఒక ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ అప్లికేషన్కి అంటే ఈ జాబ్స్కి అయితే ఆన్లైన్ దరఖాస్తు 21 నుంచి ప్రారంభమైంది. ఈ మంత్ ఎండ్ డేట్ వచ్చేసి 5/12 వరకు ఛాన్స్ ఉంది. సో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ జాబ్ కోసం చూసిన అందరూ అర్హులు అనమాట. ఫ్రెషర్స్ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ అడగడం లేదనమాట. 18 నుంచి 40 ఏళ్ళ లోపు వాళ్ళు ఎవరైనా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇదైతే ఒక మంచి జాబ్ అండి. ఇంట్లో ఉన్న యువతలకైతే ఒక మంచి ఆపర్చునిటీ. సో పర్మనెంట్ జాబ్ కాబట్టి మంచి జీతంతో పాటు అండ్ అలవెన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా అప్లై చేసుకొని 12 డేట్ వరకు ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకా ఈ నోటిఫికేషన్ కోసం ఎవరికైనా తెలియనట్లు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. వీడియోకి లైక్ ఇచ్చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన బెల్ బటన్ అయితే తప్పకుండా ప్రెస్ చేయండి. ఓకేనా. ఇంకా ఇక్కడ మనం మీకు ఇంకా రిజిస్టర్ నౌ టు అప్లై అనేసి ఉంది కదా, ఆ ఆప్షన్ మీద అయితే మనం క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడైతే రిజిస్టర్ ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ కోడ్ ఇవన్నీ డీటెయిల్స్ అనమాట ఉన్నాయి. సో ఇలా మనం అన్నీ క్లిక్ చేసేసి రిజిస్టర్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే సరిపోతుందండి. మనది రిజిస్టర్ అయిపోద్ది అనమాట. అప్పుడు మనకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. సో ఆ ఫామ్ని ఫిలప్ చేసి మనం సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసేస్తే మనకి ఓవరాల్గా ఈ జాబ్కి అయితే అప్లై అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.